ఏంటి ఈరోజు అంతలా నవ్వుతున్నావు? ఆస్తి FBలో ఏదో ఫన్నీ వీడియో పంపించాడు, అది చూసి నవ్వుతున్నా. ఆస్తినా? అయినా నీకు వాడికి ఓ షక్స్. అయ్యో, వాడు నీకెలా ఫ్రెండ్ అయ్యాడు? ఆ రోజు హోటల్ దగ్గర నా ఫుల్ పేరు అడిగాడు కదా, ఆ రోజే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. వాడు రిక్వెస్ట్ చేస్తే నువ్వు వెంటనే యాక్సెప్ట్ చేసావా? అవును, యాక్సెప్ట్ చేశాను. నీకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా. ఏ యాక్సెప్ట్ చేసి ఉండకూడదా? ఊరికే ప్రతిదానికి నవ్వకు పూజ, మెంటల్ అనుకుంటారు. ఎప్పుడు దేన్ని తలుచుకుని నవ్వుతారు మీకే అర్థం అవ్వాలి. లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని ఇందాకే అన్నావు, ఇప్పుడెందుకో ఆ మెడిసిన్ అలర్జీ అయినట్టుంది. వాడు పెద్ద ఫ్లోట్ పూజ, ఎప్పుడు ఆడవాళ్ళు తప్ప వాడికి వేరే ధ్యాసే లేదు. అయ్యో అవునా? గర్ల్ ఫ్రెండ్స్ ని వాట్సాప్ DP మార్చినంత ఈజీగా మార్చేస్తూ ఉంటాడు. సో ఆఫెన్? చ, వెరీ బ్యాడ్. ఎస్, కావాలంటే చూస్తుండు, రేపటి నుంచి క్యాండీ క్రష్ రిక్వెస్ట్ సెండ్ చేసి చేసి హింస పెడతాడు. ఓ షిట్, ఐ జస్ట్ హేట్ క్యాండీ క్రష్. ఇదంతా వింటుంటే నాకు వాడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఉండకూడదేమో అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ 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 ఎగ్జాక్ట్లీ. అయినా పర్వాలేదులే, నా ఫ్రెండ్ లిస్ట్ లో చాలా మంది ఫ్లర్ట్స్ ఉన్నారు, వీడిప్పుడు ఎక్స్ట్రా. వీడిని మేనేజ్ చేస్తాలే. గుడ్, వెరీ గుడ్, చేసుకో. యు నో వాట్? ఏంటి? నా ఫ్రెండ్ లిస్ట్ లో నీలాంటి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అంటే? అంటే కేరింగ్, ప్రొటెక్టివ్, బాగా పొసెసివ్. ఇప్పుడు నేను నీకు లైన్ వేయట్లేదు, నువ్వంటే పొసెసివ్ కాదు. ఒక మంచి ఫ్రెండ్ గా అడ్వైస్ కాదు, ఒక చెల్లెలుగా నీకు అడ్వైస్. స్టాప్ ఇట్ పూజా, నువ్వేవి వినలేదు. జస్ట్ రిలాక్స్, బ్రీత్ అవుట్. ఓకే ఓకే. చెల్లెలనేసావు కదా, అయినా నీకు మనసు ఎలా వచ్చింది? స్మిత, రాణి 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 రా 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 రాణి రా, అలాగే రా అలాగే రా 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 రా, అదే అదే అంతే, రా రా రా. అలక్ ఫ్రెండ్ని ఆస్తి. హాయ్ స్మిత, నైస్ టు మీట్ యు. ఓకే సరే, నువ్వు బయలుదేరు, ఇప్పటికి లేట్ అయింది. సరే బాయ్. ఓకే బాయ్. ఏ వెళ్ళాల్సిందేనా? రేపెప్పుడు కలుద్దాం? ఈరోజు వెళ్ళనిస్తే రేపెప్పుడు కలుద్దామని చెప్తాను. అవును, నేను చీర కట్టుకోవడం నువ్వెప్పుడు చూడలేదు కదా? అవును, నువ్వు చీర కట్టుకుంటూ ఉండగా నేనెప్పుడు చూడలేదు. ఓకే, రేపు త్వరగా వస్తానంటే నేను చీర కట్టుకొస్తా, ఓకేనా? బాయ్ బాయ్. ఓయ్, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్ కలర్. అవును సార్, పింక్ కలర్ చొక్కా వేసుకొచ్చాడు. మై బ్రదర్ ఇస్ మెంటలీ ఇల్. చూడ్డానికి వాడు అలా ఉండకపోవచ్చు, బట్ సమ్ టైమ్స్ హీ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఏసీపీ గారు లోపల ఉన్నోడికి ట్రీట్మెంట్ ఇమ్మని చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆ అపార్ట్మెంట్కి బయట వ్యక్తులు ఎవరు రాలేదా? ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఆ లేడీ, షీఈస్ నాట్ ఎ రెస్పెక్టబుల్ ఉమెన్. వాడక్కడికి వెళ్తున్నాడని మాకెవరికీ తెలీదు. మరెవరు అక్కడికి రాలేదు సార్. వీడే ఈ వారంలోనే 2 సార్లు వచ్చాడు సార్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 5 నిమిషాల్లో వెళ్ళిపోయాడు సార్. రెండో టైము వాడు డబ్బు చూసి పడిపోయి ఉంటుంది. నువ్వు వెళ్ళి బయట నుంచో, మళ్ళీ పిలుస్తా. ఓకే సార్. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అవినాష్. సొసైటీలో మా ఫ్యామిలీ కంటూ మంచి పేరుంది, అండ్ దిస్ కేస్ ఇస్ వెరీ ఎంబారసింగ్. అవినాష్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ప్రైస్. ఐఎమ్ రైటింగ్ యోర్స్ ఇన్ బోల్డ్. నిజం చెప్పరా బోసడికే? హత్య జరిగిన టైంలో ఆస్తి అన్న వ్యక్తి తప్ప మరెవరూ రాలేదు సార్. విజిటర్స్ బుక్ లో ఉన్న నంబర్కి కాల్ చేసి చూశాను, స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. సార్, ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన వాడికి ఉలుకు పలుకు లేదు సార్.
నువ్వు వెళ్ళవయ్యా, నేను వచ్చి చూస్తానులే. ఆ ఆస్తిని కూడా ఒకసారి స్టేషన్కి పిలిపించి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రాయండి. ఎస్ సార్. అన్నిటికీ ఓ రేటున్న విషయం నిజమే, కానీ దాన్ని తీసుకునే అర్హత అందరికీ ఉండదు. ఇది నేను నీ మీద చూపిస్తున్న దయకి మూల్యం. నువ్వు అడిగింది జరుగుతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, అలోక్ వచ్చేసాడా? రాలేదు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. స్మిత, నేను చూడ్డానికి ఎలా ఉన్నాను? చెప్పాల్సిన వాడిని వెళ్ళాడుకో. హలో బ్రదర్, ఇక్కడ ఆస్తి అని ఎవరైనా ఉన్నారా? 3rd floor లో ఉంటాడండి. కొంచెం మా వాళ్ళకి అతను రూమ్ చూపిస్తావా? సరే రండి. వెళ్ళవయ్యా, వెళ్ళి ఇద్దరిని తీసుకురా. అలాగే సార్. ఎందుకు అలా అన్నాడు? ఏంటయ్యా, ఎవరు తలుపు తెరవట్లేదంటే? దానికి నన్నేం చేయమంటారు? అబ్బా, ఇంతసేపు లోపలే ఉన్నావా? ఎందుకు అన్నిసార్లు తలుపు తట్టావు? డోర్ వేసుకొని లోపలేం చేస్తున్నావురా? నీకు 30 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఎప్పుడు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. ప్రాజెక్ట్ పనిలో ఉన్నాను, మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం చూసుకోలేదు. అలాగా? ఎందుకైనా మంచిది ఒకసారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళరా. ఉదయం నుంచి పూజ నీకోసం వెయిట్ చేస్తుందంట. అవును, తను వెయిట్ చేస్తుందని నీకెలా తెలుసు? అది స్మిత మెసేజ్ చేసినప్పుడు చెప్పింది. స్మితానా? ఇదేపటి నుంచే? నీకు చెయ్యి నోరు ఊరికే ఉండదే? బిజినెస్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ ఊరికే వేస్ట్ అయిపోకూడదు కదా. స్మిత, పూజ ఎక్కడ? ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళింది. ఈరోజు మాట్లాడుకో, కొంచెం కోపంగా ఉంటుంది. కావాలంటే రేపు కన్విన్స్ చేయి. బాయ్ సార్. చీర కట్టుకొని వచ్చిందా? చీరలో ఎలా ఉంది? ఎవరి కోసం అయితే కట్టుకొచ్చిందో వాళ్ళు చూస్తేనే అర్థం అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. కోపంగా ఉంటావేమో అనుకున్నాను. కోపమా? నేనెందుకు కోపంగా ఉండాలి? అదే, నేను నాకు కలవలేకపోయాం కదా, అందుకు. నీకంటూ కొన్ని ఓన్ ప్రయారిటీస్ ఉంటాయి అలోక్. రాత్రి మొత్తం నిద్రపోకుండా ప్రాజెక్ట్ వర్క్ చేసుంటావు. మొబైల్ ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. నన్ను వదిలే, నేనెప్పుడు కావాలన్నా చీర కట్టుకొస్తాను. ఐ డూ అండర్స్టాండ్. యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్.
ఎందుకు నాది నీదని వేరు చేసి మాట్లాడుతున్నావు? నీ సిస్టమ్ పాస్వర్డ్ ఏంటి? కొత్త గర్ల్ ఫ్రెండ్ అడిగిన వెంటనే పాస్వర్డ్ చెప్పేస్తే పాత గర్ల్ ఫ్రెండ్ పేరు ఈజీగా తెలిసిపోతుంది. సో మనిద్దరి మధ్య సీక్రెట్స్ ఉన్నాయి అంటే నాకు నీకు కూడా సెపరేట్ లైఫ్ ఉంది. పూజ, నిన్న రానందుకు నేను నీతో చెప్పిన రీజన్స్ అన్నీ నిజం. సీరియస్లీ ఐమ్ వెరీ సారీ. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే నచ్చరు. ఇది అబద్ధం కాదు పూజ.